హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దయ్యం పోరు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రంగాపురం అనే చిన్న పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో పనిచేసే కైలాసం అనే యువకుడికి పల్లె గ్రామంలోని కాత్యాయని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. అయితే 2-3 నెలల ప్రయత్నం తర్వాతనే అతడికి పట్నానికి కాస్త పెడగా తక్కువ అద్దెలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది. ఇల్లు దొరకనైనా కైలాసం భార్యను పట్టణానికి తీసుకువచ్చాడు. అతడు అద్దెకి తీసుకున్నది 3 గదుల ఇల్లు. భార్య పుట్టింటి నుంచి సారిగా చాలా సామాను తెచ్చింది. కైలాసం ఆమెతో ఇల్లు సర్దుకోమని, రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళ్దామని చెప్పి కచేరీకి వెళ్లిపోయాడు. భర్త అటు వెళ్లగానే కాత్యాయనే ముందు గదిలో కుర్చీలు వేసి కిటికీలకు తెరలు కట్టింది. 2 గదిలో పందిరి మంచం, బట్టల బీరువా, గోడకు నిలువుటద్దం అమర్చింది. 3 గదిలో కుంపటి, వంట పాత్రలు సర్దింది. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలం అయింది. ఆ తర్వాత కాత్యాయని శుభ్రంగా స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని నింపాదిగా జాజి మొగ్గల మాల కడుతుండగా కోతి ఒకటి కిచకిచమంటూ కిటికీలోంచి లోపలికి దూకింది. కోతిని చూసి భయపడి కాత్యాయని కుర్చీలోంచి లేవబోయేంతలో కోతి ఒక ఆడదయ్యంగా మారి ఏదో రాక్షసుని చూసినట్టుగా ఎందుకా భయం అంటూ కసిరి, 25 ఏళ్ల క్రితం నా బంగారం అమ్మి ఈ ఇల్లు కొన్నాను. మా ఆయన తాగుళ్లకు జోదాలకు ఈ ఇల్లు అమ్ముకోవాల్సొచ్చింది. అయినా ఇంటి పనులన్నీ నా ఇష్టప్రకారమే జరగాలి అని గెంతి కుర్చీలో కూర్చున్నది. కాత్యాయని భయంతో కంపించిపోతూ దయ్యం కేసి చూస్తూ అలాగే నిలబడిపోయింది. దయ్యం విసుగ్గా, బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావే, వచ్చిన వాళ్ళకి పలహారం అది ఇచ్చి సత్కరించాలని ఇంగిత జ్ఞానం లేదా అన్నది. కాత్యాయని అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్లి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్నిపుండలు, అరిసెలు ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి దయ్యానికిచ్చింది. దయ్యం లొట్టలేస్తూ వాటిని తిని ఇల్లంతా ఒకసారి కలయజూసి, హవ్వా, ఇది ఇల్లా వళ్ళకాడా? ఇదేం సామాన్లు సర్దుకోవడం? నా మొహం, నేను చెప్పినట్టు సర్దావంటే నీ మొగుడు నిన్ను తెగ మెచ్చేస్తాడు అంటూ ముందు గదిలో వంటపాత్రలు, కుంపటి, 2 గదుల కుర్చీలు, వెనుక 3 గదుల పందిరి మంచం సర్దమన్నది. అలా సర్దితే బావుండదని కాత్యాయని నచ్చజెప్పబోతే దెయ్యం కస్సుమని, నీ చెప్పినట్టు సర్దు, పైకి కనపడుతున్నంత మంచిదాన్ని కాను నేను, జాగ్రత్త అన్నది. హడలిపోయిన కాత్యాయని దెయ్యం చెప్పినట్టుగా ఇల్లు మళ్లీ సర్దింది. అంతలో వీధిలో కైలాసం వస్తున్న అలికిడి విని, నా సంగతి నీ మొగుడి దగ్గర నోరు జారకు, తెలుసుగా నేను అట్టే మంచిదాన్ని కాను అంటూ మళ్లీ కోతిగా మారి కిటికీలోంచి బయటకు దూకింది దయ్యం. కైలాసం ఇంట్లోకి వస్తూనే కాత్యాయని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి, నీకేమన్నా మతిపోయిందా? ఎవరైనా ఇల్లు ఇలా సర్దుతారా అంటూ కాత్యాయన్ని గట్టిగా కోప్పడి తానే సామానును సర్దవలసిన చోట జాగ్రత్తగా సర్దిపెట్టడం ప్రారంభించి ముగించేసరికి బాగా పొద్దుపోయింది. అంత రాత్రివేళ మిత్రుడింటికి భోజనానికి వెళ్లడం మర్యాద కాదని కైలాసం ఇంత మజ్జిగ తాగి పడుకున్నాడు. కాత్యాయని అతడికి దయ్యం గురించి చెప్పబోయి దాని హెచ్చరిక గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకున్నది. ఆ రోజు పొద్దుపోయి లేచిన కైలాసం స్నానం చేసి కచేరీకి బయలుదేరుతూ, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, వంట త్వరగా ముగించు అని కాత్యాయనికి చెప్పి వెళ్లిపోయాడు. కాత్యాయని వంట ఆరంభించిందే ఆలస్యం. దయ్యం కిటికీలోంచి కోతులాగా దూకి దయ్యంగా మారి కాత్యాయని పక్కనే పీట వేసుకుని దర్జాగా కూర్చొని కాత్యాయని చేత బలవంతంగా పప్పులో చక్కెర, పులుసులో దోసెడు కారం, గుప్పెడు ఉప్పు వేయించింది. వంకాయ కూర ముక్కలు వేపకుండానే ఎంత కారం కల్పించి మూత పెట్టించింది. తను మాత్రం కాత్యాయని చేత కమ్మని వంట వండించుకొని తిని మళ్లీ కోతులాగా మారి ఒక్క గెంతున కిటికీలోంచి బయటకు దూకింది. మధ్యాహ్నం మంచి ఆకలి మీద వచ్చిన కైలాసం కాత్యాయని వడ్డించిన కూరలు నోట పెడుతూనే మండిపడి, ఇది వంట కాదు, ఎండు చెత్త, నా కర్మ కొద్దీ నిన్ను కట్టుకున్నాను అంటూ అరిచి పళ్ళాన్ని విసిరగొట్టి వెళ్లిపోయాడు. కాత్యాయని గుడ్ల నీరు కక్కుకొని వంటగది శుభ్రం చేసుకుంది. ఇలా 2 వారాల పాటు ఆడదయ్యం ఆమెను పీడించుకొని తిన్నది. అది ఆమె చేత పిచ్చి పనులు చేయించి భర్త చీవాట్లు పెట్టేలా చేసి ఆనందించేది. ఆడదయ్యం పోరు పడలేక విసిగిపోయిన కాత్యాయని ఒకరోజు రాత్రి కైలాసంతో 4 రోజుల పాటు పుట్టింటి ఉండి వస్తాను అన్నది. మహారాజుగా వెళ్ళు, నాకు కాస్త మనశ్శాంతి ఉంటుంది అన్నాడు కైలాసం. చిక్కిపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాత్యాయని తల్లి, అలా అయిపోయావే తల్లి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. దయ్యం విషయం తల్లిదండ్రులకు చెబితే వాళ్లు హడలిపోయి బెంగపడతారని ఆమె ఆ విషయం వాళ్లకు చెప్పదలచలేదు. అయితే ఆ సాయంత్రం పొలం నుంచి వచ్చిన అన్న ఆంజనేయులు గుచ్చిగుచ్చి అడగ్గా జరిగిందేమిటో అతడికి చెప్పేసింది.
అంతా విన్న ఆంజనేయులు తల పంకించి, చెల్లి, నువ్వేమీ దిగులు పడకు. ఒకే ఒక్క వారం రోజుల్లో ఆ ఆడదయ్యం పీడ విరగడ చేస్తాను అన్నాడు. మర్నాటి సాయంత్రం ఆంజనేయులు పట్నం వెళ్లి కచేరీలో కైలాసాన్ని కలుసుకున్నాడు. కైలాసం బావమరిదిని చూస్తూనే కోపంగా, ఏం బావ ఇలా వచ్చావు? నీ మతిలేని చెల్లెలు ఇల్లు వదిలాక నేనెలా ఉన్నానో చూసి నవ్విపోదామనుకున్నావా అని అడిగాడు. ఆంజనేయులు శాంతపడమన్నట్టుగా కైలాసం వీపు తట్టి బయటకు తీసుకుపోయి దయ్యం గురించి వివరంగా చెప్పి, ఆ దయ్యాన్ని 7-14 ఊళ్ళు దాటి పారిపోయేలా చేస్తాను. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యు అని బావమరిది చెయ్యవలసిందేమిటో వివరించాడు. తర్వాత అతని ఇంటికి పోయి మర్నాడు సూర్యోదయంతోనే కాత్యాయిని అత్తవారింటికి ప్రయాణం కట్టించి తను చేయవలసిందేమిటో ఆమెకు వివరంగా చెప్పాడు. కాత్యాయిని తిరిగి ఇంటికి రాగానే దెయ్యం కోతురూపంలో కిచకిచా కిచకిచా అంటూ అట్టహాసంగా కిటికీలోంచి ఇంట్లోకి దూకి వెంటనే దెయ్యంగా మారి, నువ్వు పుట్టింటనే ఉండిపోతావేమని దిగులు పడ్డాను. సరే, మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా, నన్ను ఆకలి కాల్చేస్తున్నది. వేగిరం, మీ ఆయన వంట నా వంట ముగించు అంటూ తొందర పెట్టింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కైలాసం పళ్లం ముందు కూర్చొని, ఆహా, అద్భుతమైన వంట, అమోఘమైన రుచి అంటూ వచ్చే వాంతిని కష్టపడి ఆపుకొని కాత్యాయని వండిన కూరలు తిన్నాడు. రాత్రికి దయ్యం చెప్పినట్టుగా కాత్యాయని స్నానానికి చన్నీళ్లు తోడినప్పుడు, ఆహా, చన్నీళ్ల స్నానం సర్వరోగహరం, శరీరానికి చలవాని వైద్యుడు దానయ్య ఉట్టినే చెప్పాడా? ఎంత హాయి ఎంత హాయి అంటూ స్నానం ముగించాడు. ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులు కాత్యాయిని గొంగలి పరిస్తే, మంచి పని చేశావు, ఈ మండు వేసవిలో గొంగలి నిద్ర చాలా సుఖంగా ఉంటుంది అంటూ కైలాసం భార్యను మెచ్చుకున్నాడు. ఇదంతా చూసి మండిపోయిన దయ్యం మర్నాడు కాత్యాయనితో, ఈ మొగుడు ఆడంగి రేకులు వాడిలా మారిపోయాడే, పెళ్ళం ఏం చేసినా గంగిరెద్దుల తల ఊపేయడమేనా, ఛీ అంటూ మెటికలు విరిచింది. ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాత్యాయని వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే కైలాసం వంటగదిలో ఉన్న కాత్యాయనికి వినపడేలాగా, ఇదిగో మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ కేక పెట్టాడు. ఆ రోజు చీకటితోనే కాకి రూపంలో ఇంటి అటక మీద ఎక్కి కూర్చున్న దెయ్యం ఇదంతా గమనిస్తూనే ఉంది. భర్త కేక ఉన్న కాత్యాయని, ఇక్కడ పనిలో ఉన్నాను, ఆంజనేయుల అన్నయ్య ముందే చెప్పా పెట్టకుండా హఠాత్తుగా వచ్చాడే అన్నది గట్టిగా. దానికి ఆంజనేయులు పెద్దగా, మరేం లేదు చెల్లి, ఆ మధ్య కరణంగారి చిన్న కోడల్ని దయ్యం ఒకటి పీడించసాగింది. దాన్ని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేసేందుకు సీసాలో నట్టి బిరడా బిగించబోతుంటే, బాబోయ్, నాకు తోడుగా మరొక ఆడదయ్యం కావాలంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. దానిమీద జాలి కలిగి మరో ఆడదయ్యం కోసం వెతుక్కుంటూ ఇటొచ్చాను అన్నాడు. ఆంజనేయులు పట్టిన భూతాన్ని భూస్థాపితం అన్న మాటలు వింటూనే అటక మీద కాకి రూపంలో ఉన్న దెయ్యం బయటికి దూరి అక్కడికి 7 ఆమడల దూరంలో ఉన్న అడవికేసి పారిపోయింది. ఇది చూసిన కైలాసం పరమానందం చెంది ఆంజనేయుల చేతులు పట్టుకుని, క్షమించు బావా, అసలు సంగతి తెలియక నీ చెల్లెలికి మనస్తాపం కలిగించాను అన్నాడు. అప్పటినుంచి కైలాసం అతని భార్య ఎంతో ఆనందంగా అన్యోన్యంగా జీవించసాగారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.